या ओके। या निहारी गाరు यस सर। तो आपने किसके बीच में लिखा कॉन्वर्जेशन ఎవరి మధ్య రాశారు हॉस्पिटल మీరు? कॉन्वर्सेशन सर। ఓకే హాస్పిటల్లో ఓకే యాక్చువల్ గా మనకి ఎస్ రెగ్యులర్ గా మనకి క్లాస్ నేర్చుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో లైక్ స్టూడెంట్స్ తర్వాత కాన్వర్జేషన్స్ రాపిస్తారండి వాళ్ళే ఓన్ గా ఒక సిచ్యువేషన్ చెప్తే వాళ్ళే ఆ సిచ్యువేషన్ మీద కాన్వర్జేషన్స్ రాసుకొస్తారు అవి నేను ఏంటంటే లైవ్ లో ఇలా కరెక్ట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్వర్జేషన్ రాస్తుంది నేను కరెక్ట్ చేస్తున్నాను జస్ట్ ఒకసారి చూద్దాం ఎస్ మ్యామ్ फर्स्ट पेशेंट। ओपी कार्ड रायंडी। ओपी कार्ड लिखिए। లిఖియే రాయండి అంటే లిఖియే ఓకే గుడ్ నెక్స్ట్ रिसेप्शनिस्ट। మీ పేరు మరియు ఫోన్ నంబర్ చెప్పండి। आपका नाम और फोन नंबर बोलिए। బోలియే చెప్పు నేను ఓన్లీ లాస్ట్ వర్బ్ ఫార్మ్సే టైప్ చేస్తానండి చూసేవాళ్ళు జాగ్రత్తగా అంటే మనకి హిందీ అనేది మెయిన్ చాలా మందికి మిస్టేక్స్ చేసేది ఎక్కడ ఎండ్ ఆఫ్ ద సెంటెన్సే కాబట్టి నేను అదే టైప్ చేస్తాను జస్ట్ మీరు కూడా అందరూ చెప్తుండండి ఎస్ మ్యామ్ నెక్స్ట్ पेशेंट। నా పేరు రవి, నా ఫోన్ నంబర్ జస్ట్ సంథింగ్ 123। ఓకే కామన్ మేరా నామ్ రవి ఓకే నెక్స్ట్ मेरा नाम रवि, मेरा फोन नंबर। ఎస్ रिसेप्शनिस्ट। 500 दीजिए। ఓకే 500 दीजिए। ఇవ్వండి ఈజీయే నెక్స్ట్ पेशेंट తీసుకోండి। लीजिए। తీసుకోండి లీజియే చూడండి అక్కడ ఇవ్వండి దీజియే తీసుకోండి లీజియే रिसेप्शनिस्ट। ఈ టోకెన్ నంబర్ తీసుకోండి। यह टोकन नंबर लीजिए। లీజియే తీసుకోండి ఓకే అండి వన్ సెకండ్ ఒకసారి అడిగారు యాక్చువల్ గా చాలా మంది నాకు కాల్ చేసి సార్ మీరు యూట్యూబ్ లో రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు కదా సార్ వీడియో మరి మేము కనిపిస్తాం కదా డౌట్లు అడుగుతున్నారు యాక్చువల్ గా ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు వీడియో ఇష్టం వాళ్ళకి ఇష్టం లేదనుకోండి వీడియో ఆఫ్ చేసేసుకోమంటాను ఎవరైతే ప్రాబ్లం లేదనుకుంటే వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటారు కాబట్టి మీరు యూట్యూబ్ లో కనిపిస్తారు అనే డౌట్ అయితే మీకు ఏమి ఉండదు ఓకే నేనైతే రికార్డ్ చేసేటప్పుడు అయితే మీరు కనిపించకుండానే మీరు వీడియో ఆఫ్ చేసుకోవచ్చు అంటే నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు "సార్, మీరు వీడియో పెట్టేస్తున్నారు, YouTube లో కనిపిస్తుంది" అంటున్నారు అందుకనమాట ఓకే యా నెక్స్ట్ కంటిన్యూ పేషెంట్। డాక్టర్ గారు ఎప్పుడు చూస్తారు? డాక్టర్ జీ కబ్ దేఖేంగే। ఎస్ కబ్ దేఖేంगे అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట ఇంకా చూడలేదు కాబట్టి కబ్ దేఖేంगे రిసెప్షనిస్ట్। ఒక ఎమర్జెన్సీ కేసు రావడం కారణంగా డాక్టర్ గారు సర్జరీ చేస్తున్నారు। ఆ ఓకే సర్జరీ అయిన తరువాత పేషెంట్ ని చూస్తారు। ఓకే एक इमरजेंसी केस आने के कारण डॉक्टर जी सर्जरी कर रहे हैं। ఎస్ वह సర్జరీ सर्जरी యా వన్ సెకండ్ कर సర్జరీ रहे हैं। కర్రే అంటే कर रहे हैं। ఇక్కడ ఏంటంటే కంటిన్యూషన్ లో ఉంది సర్జరీ చేస్తున్నారండి థియేటర్ లో ఉన్నారు ఆపరేషన్ థియేటర్ లో ఎస్ वह सर्जरी होने के बाद पेशेंट्स को देखेंगे। దేఖేంगे అంటే హీ విల్ సీ చూస్తారు ఫ్యూచర్ టెన్స్ దేఖేంगे అది ఫ్యూచర్ టెన్స్ అనమాట అయితే చాలా మంది ఏం పేషెంట్। చేస్తారు దేఖ్తే దేఖ్తే అనేస్తారు అది రాంగ్ అనమాట ఫ్యూచర్ టెన్స్ చూడాలి దేఖేంगे యా నెక్స్ట్ పేషెంట్ ఎంత సమయం పడుతుంది? इतना समय लगेगा। ఎస్ కిतना సమయ लगेगा టైం పట్టడాన్ని लगेगा అంటాం కిतना సమయ लगेगा ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆన్సర్ కూడా ఎంతో టైం పడుతుంది చెప్తారు ఓకే యా నెక్స్ట్ రిసెప్షనిస్ట్ ఇంకా 2 గంటల సమయం పడుతుంది, అప్పటి వరకు కూర్చోండి। ఓకే और 2 घंटे समय लगेगा, तब तक बैठिए। తబ్ తక్ బయటే అప్పటి వరకు అంటే అప్పటిని తబ్ అంటాం కూర్చోండి అంటే బయటికి ఎస్ మ్యామ్ నెక్స్ట్ पेशेंट। सरे मैडम। ठीक है मैडम। యా అక్కడ ఠీక్ హై మ్యామ్ కాన్వర్సేషన్ అవుతుంది సార్ రిసెప్షనిస్ట్ తో। ఓకే ఓకే నెక్స్ట్ రిసెప్షన్ తో డాక్టర్ తో కాన్వర్సేషన్ కాన్వర్సేషన్। ఓకే సో నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఓకే నెక్స్ట్ పేషెంట్। నమస్తే సార్। హిందీలో కూడా నమస్తే సార్। యా డాక్టర్। నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే జీ, आपका प्रॉब्लम क्या है? आपका प्रॉब्लम क्या है नहीं तो आपकी समस्या क्या है అంటాం అనమాట హిందీలో आपकी समस्या क्या है क्या है? ఓకే పేషెంట్। నాకు మోకాళ్ళు నొప్పి వస్తుంది, దీని కారణంగా నేను పని చేయలేకపోతున్నాను। ఓకే मुझे घुटनों दर्द आ रहा है। ఆ इसके రహా హై कारण వన్ సెకండ్ మళ్ళీ చెప్పండి मुझे घुटनों दर्द आ रहा है। घुटनों में दर्द आ रहा है అంటాం యాక్చువల్ గా ఆ రహీ హై అనాలి ఎందుకంటే దర్ద్ అనేది పెయిన్ ని स्त्री है। హిందీలో సీలింగ్ శబ్దం అంటారు అనమాట అందుకని దర్ద్ అంటాం పర్లేదు యూజ్ చేసిన దర్ద్ घुटनों में దర్ద్ అంటాం దర్ద్ మీన్స్ పెయిన్ వస్తుంది సీలింగ్ శబ్ద आ దర్ద్ ఆ रही है। రही है యా నెక్స్ట్
इसके कारण मैं ఉమ్, काम नहीं कर पा रहा हूँ. అంటే పని చేసుకోలేకపోతున్నా. చేయలేకపోతున్నాను. ఉమ్, ఆ, చేయలేకపోతున్నాను. అదే నహీ కర్ రహా హూ అంటే నహి కర్ చేయట్లే రహా హూ అంటే చేయటం లేదు. చేయటం లేదు. ఎంత డిఫరెన్స్ చూడండి. చెయ్యలేకపోతున్నా మరి నహీ కర్ పా యాడ్ పా చేసాం కదండి. రహా ఆ పా హూ. యాడ్ చేస్తే మరి నహీ కర్ పా రहा मैं. యా నెక్స్ట్. డాక్టర్ మీరు ఏ పని చేస్తారు? आप क्या काम करते हैं? కడితే అంటే జనరల్ క్వశ్చన్ అనమాట. రెగ్యులర్ యాక్టివిటీ సింపుల్ ప్రెగ్నెన్సీ వాడాం. క్యా కడితే అది ఏం చేస్తూ ఉన్నారంటే क्या काम कर रहे हैं? రహే అంటే కానీ ప్రొఫెషన్ కాబట్టి క్యా కడితే అని అడుగుతాం. ఓకే నెక్స్ట్. పేషెంట్ ఇంతకు ముందు నడిచి వెళ్లి కూరగాయలు అమ్మేవాడిని. ఇప్పుడు ఇంటి దగ్గరే అమ్ముతున్నాను. ఓకే. पहले पैदल जाकर सब्जियां बेचता था. अब घर के पास ही बेच रहा हूँ. ఎస్ బేస్ తాత అంటే అమ్మేవాడిని అంటే పాస్ట్ లో తను అలవాటుగా చేసిన పని అనమాట. हैबिचुअल एक्शन. హ్యాబిచువల్ యాక్షన్ అనమాట. బేస్ తాత ఇప్పుడు अब घर के पास ही बेच रहा हूँ. బేచ్ రా అంటే ఇప్పుడు ఈ సెల్లింగ్ కాబట్టి కంటిన్యూషన్ అనమాట. బేచర్ రహా. ఓకే. యా నెక్స్ట్. డాక్టర్ సరే ఎక్స్‌రే బ్లడ్ టెస్ట్ రాస్తున్నాను. ఒకసారి చేయించుకోండి. ఓకే. ठीक है एक्सरे ब्लड टेस्ट लिख रहा हूँ. एक बार करवाइए. ఓకే. లిక్ రహా హూ అంటే రాస్తున్నాడు. స్టార్ట్ అయిపోయింది యాక్షన్. లిక్ రహా హూ ఎక్ బార్ టెస్ట్ करवाइए. కర్వాయి. ఓకే. అదే బై మిస్టేక్ మీరు కీజీ అన్నారు అనుకోండి ఏమవుతుంది అక్కడ? టెస్ట్ ఒకసారి కీజీ చెయ్యండి. చెయ్యండి. ఓకే. చేయదు కదా! టెస్ట్ చేయించుకుంటారు. కాబట్టి టెస్ట్ కర్వాయి. करवाइए. ఓకే. యాహ్! నెక్స్ట్. पेशेंट सरे सर. ठीक है सर. హ్మ్. ఠీక్ హై సార్. నెక్స్ట్ పేషెంట్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళాడు సార్ బిల్ పే ఓకే. చేయడానికి ఓకే. టెస్ట్ కి. ఓకే. డాక్టర్ से कन्वर्सेशन हो गया. अभी कहाँ गए हो? ఎక్కడికెళ్ళాడు? రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి మనీ పే చేస్తున్నాడు టెస్ట్ కి. ఆ! ఓకే. ఓకే. పేషెంట్ నన్ను డాక్టర్ ఎక్స్‌రే బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. హ్మ్. హ్మ్. डॉक्टर जी ने कहा आप एक्सरे ब्लड टेस्ट करवाइए. కర్వాయియే. చేయించుకోండి అన్నారు. కర్వాయియే. లేదంటే చేయించుకోమని చెప్పారంటే? చేయించుకోమని చెప్పారు. హ్మ్. నీ నీకు వస్తున్నప్పుడు వర్బ్‌కి నే పెట్టాలి కదా! ఆ! అదనమాట. करवाने को ఆ! बोला. యెస్. అట్లా కూడా చెప్పొచ్చు. సింపుల్‌గా. కర్వానే కే లియే యా కర్వానే కో బోలా. లేతే बोला. అట్లా ఏం చెప్పారో అది చెప్తాం. యాహ్! నెక్స్ట్. रिसेप्शनिस्ट ఆ రెండింటికి ₹1500 అవుతుంది. హ్మ్. उन दोनों को 1500 पैसे होगा या होता है? హోతా హై. జనరల్ కాబట్టి హోతా హై అంటాం. అది ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేయాలంటే హోగా. యాహ్! होगा. నెక్స్ట్. పేషెంట్ ₹1500 తీసుకోండి. హ్మ్. 1500 पैसे लीजिए. లీజియే. యెస్. తీసుకోండి. నెక్స్ట్. రిసెప్షనిస్ట్ ఈ బిల్లు రెండవ నంబర్ గదికి వెళ్లి చూపిస్తే మీకు హ్మ్. ఎక్స్‌రే ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. ఓకే. यह बिल 2 नंबर कमरा जाकर दिखाते तो హ్మ్. आपको एक्सरे और ब्लड टेस्ट भी करेंगे. ఓకే. ఇక్కడ చూడండి. చూపిస్తే అంటే ఏమన్నారు? దిఖాతేతో. दिखाते तो యాహ్! దిఖాతేతో అంటే చూపిస్తే అన్నమాట. దిఖాతేతో చూపిస్తే. దిఖాతేతో క్యా కరేంగే वो? आपको एक्सरे और ब्लड टेस्ट भी करेंगे. కరేంగే చేస్తారు. దే విల్ కరేంగే. నెక్స్ట్. నెక్స్ట్ పేషెంట్ వెళ్తాడు సార్. హ్మ్. స్టాఫ్ దగ్గరికి వెళ్లి చెప్తాడన్నమాట చేయించుకోవడానికి. ఓకే. యెస్. పేషెంట్ నేను ఈ టెస్ట్ చేయించుకోవాలి. హ్మ్. मुझे ये टेस्ट करवाना है. యెస్. కర్వానా హై. చేయించుకోవాలి. యెస్. కర్వానా చాహియే అంటారు. లేదా కర్వానా హై. యాహ్! నెక్స్ట్. స్టాఫ్ చెప్తున్నారు. హ్మ్. కొంతమంది మీకంటే ముందు వచ్చారు. హ్మ్. వాళ్ళకి చేసిన తర్వాత మీకు చేస్తాం. ఓకే. హ్మ్. कुछ लोगों आपसे पहले आए, హ్మ్. उनको करने के बाद आपको करेंगे. కరేంగే చేస్తాము. ఓకే. చేస్తాము కాబట్టి కరేంగే. యెస్. నెక్స్ట్ నెక్స్ట్. రిపోర్ట్స్ వచ్చినియి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కాన్వర్సేషన్. ఓకే. పేషెంట్ నాకు ఏమైంది సార్? ముझे क्या హ్మ్. हुआ सर? యెస్. ముझे क्या हुआ सर? ఏమైంది? వాట్ హ్యాపెండ్? డాక్టర్ బ్లడ్ టెస్ట్ హ్మ్. రిపోర్ట్ నార్మల్ గా ఉంది. కానీ మీకు కాల్షియం తక్కువగా ఉంది. ఓకే.
బోన్ చాలా వీక్ గా కూడా ఉంది. టాబ్లెట్స్ రాసి ఇస్తాను, సరైన సమయానికి వేసుకోండి లేదా తీసుకోండి. ओके, एक एक सेंटेंस पढ़कर हिंदी में ट्रांसलेट कीजिए। ब्लड टेस्ट रिपोर्ट नॉर्मल గా ఉంది. हम्म। ब्लड टेस्ट रिपोर्ट नॉर्मल है. नॉर्मल है मीन साधारण है अंटाम हिंदी लो। साधारण है। సార్ ओके, साधारण है या नॉर्मल है। కానీ మీకు కాల్షియం తక్కువ ఉంది. हम्म। लेकिन आपको कैल्शियम कम है. कम है। చాలా తక్కువ ఉందంటే? बहुत कम है. यस, बहुत कम है। नेक्स्ट। బోన్ చాలా వీక్ గా కూడా ఉంది. हम्म। బోన్ बहुत कमजोर भी है. బోన్ को कहते हैं हड्डी అంటామాట। हड्डी అంటే బోన్ అన్నమాట, हड्डी। हड्डी అంటే బోన్స్। तो हड्डी बहुत कमजोर है। కమ్జోర్ అంటే వీక్ అన్నమాట। వీక్, కమ్జోర్, వీక్। దీనికి ఆపోజిట్ అయితే మజ్బూత్ అంటాం। అదే స్ట్రాంగ్ ఉందన్నాం అనుకోండి, మజ్బూత్ అంటాం। ఇది వీక్ కాబట్టి హడ్డీ बहुत మజ్బూత్, కమ్జోర్ है। నెక్స్ట్। టాబ్లెట్స్ రాసి ఇస్తాను, సరైన సమయానికి వేసుకోండి. ఓకే। టాబ్లెట్స్ लिख कर दे दूंगा, सही समय पर लीजिए. లీజియే, ఇప్పుడు వేసుకోండి అంటే డాలి అంటే బాగోదు, తీసుకోండి అంటే టేక్ మెడిసిన్స్ కాబట్టి టాబ్లెట్స్ లీజియే। నెక్స్ట్। పేషెంట్ నొప్పి తగ్గడం కోసం ఇంకా ఏమి చేయాలి? दर्द कम होने के लिए और क्या करना है? ఎస్, కమ్ హోనే కే లియే, తగ్గటానికి అంటే తక్కువ అవటానికి అన్నమాట। కమ్ హోనే కే లియే క్యా కర్నా హై, ఏం చేయాలి? డాక్టర్ మీరు పని ఎక్కువ చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. మీరు హ్మ్. వీటిని ఫాలో అవ్వకపోతే మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓహ్! హ్మ్. आपको काम ज्यादा नहीं करना है, హ్మ్. रेस्ट लेना है. నహీ आप కర్నా ये హై అంటే फॉ- వన్ సెకండ్, వన్ సెకండ్, వన్ సెకండ్. చెయ్యాలి అంటే కర్నా హై అన్నారు, చేయకూడదంటే నహీ नहीं కర్నా హై। कर హ్మ్. హ్మ్. नहीं करना है, रेस्ट लेना है. ఓకే। आप ये फॉलो नहीं होते तो घुटनों హ్మ్. का ऑपरेशन करवाना पड़ेगा. यस, नहीं होते तो, अव्वకపోతే, ये अनुसरण नहीं या तो फॉलो नहीं होते तो क्या करना, क्या करवाना पड़ेगा? घुटनों का ऑपरेशन करवाना पड़ेगा. ఎస్, చేయించుకోవాల్సి వస్తుంది అనమాట। చూడండి స్ట్రక్చర్ అది, కర్వానా పడేగా, చేయించుకోవాల్సి వస్తుంది। ఓకే, నెక్స్ట్। పేషెంట్ సరే సార్, మళ్ళీ ఎప్పుడు నేను రావాలి? ठीक है सर, फिर कब मुझे आना है? यस, कब आना है सर, मुझे कब आना है या आना चाहिए। नेक्स्ट। డాక్టర్ 2 వారాల తర్వాత రండి, టాబ్లెట్స్ చేంజ్ చేస్తాను. 2 सप्ताह के बाद आइए, टैबलेट्स बदलूंगा. బదులుంగా, బదులుంగా, బదలుంగా లేకపోతే చేంజ్ కరుంగా, సింపుల్ గా ఇంగ్లీష్ కూడా వాడేస్తాం మనం। మనకి కొన్ని వర్డ్స్ ఆ టైం గుర్తులేదు అనుకోండి, మనం మామూలుగా ఇంగ్లీష్ లో తెలుగు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ చాలా యూస్ చేస్తాం కదా, చేంజ్ కరుంగా, ఇట్లా కొన్ని ఆ టైం గుర్తు రాకపోయినా అలా ఆప్షన్ గా చేసుకోవచ్చు, బదులుంగా లేదా చేంజ్ కరుంగా। పేషెంట్ సరే సార్, ठीक है सर. డాక్టర్ మీరు వెళ్ళొచ్చు. ఓకే। आप जा सकते हैं. ఎస్, అప్ జా సక్తే యూ క్యాన్ గో అన్నమాట। అదే మీరు వెళ్ళండి అంటే आप जाइए. అంతే। కానీ సెకండ్ సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ బాగుంటది అనమాట, పొలైట్ గా ఉంటుంది। అప్ జాయి అంటే మీరు పోండి అన్నట్టు ఉంటుంది అనమాట। యా, యూ క్యాన్ గో, మీరు వెళ్ళొచ్చు అన్నప్పుడు కొద్దిగా పొలైట్ గా ఉంటుంది సెంటెన్స్, ఓకే, ఆప్ జా సక్తే। నెక్స్ట్। నెక్స్ట్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఓకే। కాన్వర్సేషన్. ఎస్। పేషెంట్ ఈ టాబ్లెట్స్ ఇవ్వండి, ఇందులో నేను కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలని అనుకోవటం లేదు, ఎందుకంటే అవి నా దగ్గర ఉన్నాయి. ఓకే। ये टैबलेट्स दीजिए, इसमें मैं कैल्शियम टैबलेट्स लेना नहीं चाहता. లేనా, नहीं चाहता. ఎస్, నహీ చాహతా, మీరు లేడీస్ కాబట్టి चाहती. నహీ చాహతే, मैं लेना नहीं चाहती मैं। क्योंकि वे मेरे पास है. ఎందుకంటే, క్యోంకి అంటే హిందీలో ఏమంటాం, క్యోంకి మేరే పాస్ హై, ఎందుకంటే అవి నా నా దగ్గర. దగ్గర ఉంది। ఉమ్, మెడికల్ షాప్ ठीक है, 2000 पैसे అవుతది, డబుల్ ఎస్। అవుతది. ఓకే। ठीक है, 2000 पैसे हुआ. హువా, టోటల్ అయ్యిందా అవుతుందా? అయ్యింది సార్, అయ్యిందా, రెండు ఓకే, వేల అయ్యిందంటే రూపాయలు హువా। అయ్యింది. అది అవుతుంది అంటే, అవుతుంది అయితే होगा. హోగా అంటాం। యా, గుడ్, నెక్స్ట్। పేషెంట్ డబ్బులు తీసుకోండి, పైసే లీజియే. ఓకే, యూ టేక్, లీజియే। అంతే సార్. బస్, అంతే సార్, ఉత్నా హీ సార్। ఉतना ही ఓకే, సార్. వెరీ గుడ్। థ్యాంక్ ఎస్। యూ సార్.
ఓకే.